హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ను తాజాగా విడుదల చేసింది. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 10,000 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ మనకు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకు విడుదల చేసింది. సో మనకు ప్రతి శాఖల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలను తెలుపుతూ మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా రానున్న రోజుల్లో 2026 సంవత్సరానికి సంబంధించి భర్తీ చేస్తున్నట్లుగా మనకు ప్రభుత్వం ప్రకటించింది. సో దీంట్లో అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ సంబంధించి 92 ఖాళీలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. దీంట్లో రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్లో, అదేవిధంగా కోఆపరేటివ్స్లో హార్టికల్చర్ సంబంధించిన దాంట్లో ఖాళీలు చూపిస్తూ మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అదేవిధంగా మనకు యానిమల్ హస్బెండరీలో కూడా మనకు 80 ఉద్యోగాలకు సంబంధించి ఖాళీగా ఉన్నట్టుగా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీంట్లో యానిమల్ హస్బెండరీలో మనకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్టుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి వార్డెన్ గ్రేడ్ 2, మ్యాట్రోన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కు సంబంధించి ఖాళీలు అయితే మనకు 100 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకు ఈఎఫ్ఎస్ అండ్ టీకి సంబంధించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మనకి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంబంధించిన దాంట్లో మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఖాళీలు ఉన్నట్లుగా మనకు చెప్పారు. సో అది కూడా మనకు 140 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నట్టు మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనకి స్టేట్ ఆడిట్, ఫైనాన్సు, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటు, పే అండ్ అకౌంట్ ఆఫీసు, ట్రెజరీస్ సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్ సంబంధించిన ఖాళీలు అయితే మనకు ఇక్కడ చూపిస్తున్నారు. సో దీంట్లో 169 ఖాళీలు మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నట్టుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఫైనాన్స్ సీట్కి సంబంధించిన దాంట్లో కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్లో సంబంధించి మనకు 37 ఖాళీలు ఉన్నట్లుగా మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్లో మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన దాంట్లో మనకి 47 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్, కొలిగేట్ ఎడ్యుకేషన్ సంబంధించి అసోసియేట్ లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించి 1500 భారీగా మనకు 1500 ఖాళీలు ఉన్నట్లుగా మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా హోమ్ 1 ఆఫ్ 2 సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి మనకు ఎస్ఐ, డ్రైవర్, ఆపరేటర్, వార్డెన్స్ సంబంధించిన ఉద్యోగాలు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీస్ సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. సో మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంశాఖకు సంబంధించిన దాంట్లో మనకు భర్తీ చూసినట్లయితే మనకు 1545 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. అదేవిధంగా మనకి కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, విజయవాడ, వివిధ కమిషనరేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కమిషనరేట్లో సంబంధించి మనకు ఖాళీలు చూపిస్తున్నారు. దీంట్లో కూడా మనకు దాదాపు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించి, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ఖాళీలు అయితే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో దీంట్లో మనకు 1512 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సంబంధించిన దాంట్లో మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సంబంధించిన దాంట్లో ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇది కూడా మనకు 143 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా లేబర్ అండ్ ఫ్యాక్టరీకి సంబంధించిన దాంట్లో లేబర్ డిపార్ట్మెంట్లో మనకి 12 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా లా డిపార్ట్మెంట్లో కూడా మనకి 17 ఖాళీలు ఉన్నట్లుగా తెలియజేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో మనకి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించిన ఖాళీలు మనకి 21గా చూపిస్తూ మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో పంచాయతీరాజ్ డెవలప్మెంట్లో మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించిన ఖాళీలు 328 అయితే ఉంటాయి. దాంట్లో మనకి దాదాపుగా ప్రతి శాఖల్లో కూడా మనకు ఖాళీ ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ప్లానింగ్ సంబంధించిన దాంట్లో మనకి 268 ఖాళీ ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2కు సంబంధించి మనకు 7 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా రెవెన్యూలో ల్యాండ్కి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ సంబంధించిన ఉద్యోగానికి అయితే మనకు 12 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో అయితే తెలియజేశారు. అదేవిధంగా రెవెన్యూ P&Eకి సంబంధించి ప్రొఫెషనల్ ఎక్సైజ్ సంబంధించి ప్రొఫెషనల్ ఎక్సైజ్
సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినర్ సంబంధించి మనకు 452 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్లో భారీ ఖాళీలు అయితే ఉంటాయి. దీంట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్లో 352, మ్యూజిక్ టీచర్, వేవింగ్ ఇన్స్ట్రక్టర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్స్ ఇన్స్ట్రక్టర్, డాన్స్ ఇన్స్ట్రక్టర్, స్కూల్ అసిస్టెంట్, బయాలజికల్ సైన్స్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సైన్స్, సాంస్క్రిట్, స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని సబ్జెక్టులో కూడా మనకు 962 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్లు మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా మనకి అన్ని లాంగ్వేజ్లో కూడా మనకు ఖాళీగా ఉన్నాయి. సో దాదాపుగా చూసినట్లయితే మనకి 2008 ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకి స్కూల్ ఎడ్యుకేషన్లోనే మనకు అడల్ట్ ఎడ్యుకేషన్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు 32 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సంబంధించిన ఖాళీలు మనకు చూసినట్లయితే మనకు 3 ఖాళీలుగా ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సంబంధించి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి దాంట్లో 4, వార్డెన్ గ్రేడ్ 2 సంబంధించిన దాంట్లో 100 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా టీఆర్ అండ్ బికి సంబంధించిన దాంట్లో కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించిన దాంట్లో మనకి 132 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో అయితే తెలియజేశారు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో మనకి 62 ఖాళీలు, అదేవిధంగా మనకి వాటర్ రిసోర్స్ దాంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించిన ఉద్యోగాల్లో మనకి 224 ఖాళీలు ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్లో అయితే తెలియజేశారు. అదేవిధంగా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మనకి సూపర్వైజర్ గ్రేడ్ 1 అదేవిధంగా సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి 49 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల యొక్క వివరాలు. సో రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఈ యొక్క నోటిఫికేషన్ల కోసం అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఎక్కడ కూడా మీరు ధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా జాబ్లు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో రానున్న రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ప్రతి అప్డేట్స్ కూడా మీకు మొబైల్కి వచ్చేస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి జాబ్ క్యాలెండర్. సో మళ్ళీ మంచి నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.